అబ్బా ఇల్లంతా నెయ్యి వాసనతో గుమాయించేస్తుంది. సరే నెయ్యి అమ్మాలనుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఏం చేస్తారంటే ముందు రేట్ ఎంతో చెప్తాను. రేట్ అంటే ఏం లేదండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ అడ్రస్ ఏంటో చెప్పండి, మీకే నేను పంపించేస్తాను. ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. నేను వీడియో చేసేటప్పుడే ఫోన్ వచ్చింది, కొరియర్ వచ్చింది, అన్నీ వస్తాయి. సరే నేను ఎందుకు ఇలా అన్నానంటే, పోయినసారి కూడా నెయ్యి వీడియో పెట్టినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, నెయ్యి మాకు కావాలక్క మీరు అమ్ముతారా అనేసి. అడిగినందుకు తప్పు కాదు, నా మాట గుర్తొచ్చింది. మళ్ళీ నెయ్యి వీడియో చూడగానే అలా అడుగుతారనేసి నేనే ముందుగా అంటున్నాను. ఇంత పెద్ద పని పెట్టుకున్నాను, ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ ఈ నెయ్యి గిన్నెలోకి షిఫ్ట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఎలా ఉంచాలో అర్థం కావట్లేదు. మనం ఎన్ని డబ్బులు పెట్టినా ఫ్రెష్ నెయ్యి దొరకడం చాలా కష్టం. బయట కొన్న నెయ్యి కొంచెం డాల్డా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. నేను అందుకనే పాల మీద మేగడ అస్సలు వేస్ట్ చేయను, స్టోర్ చేసేసుకొని నెయ్యి అయితే ఇంట్లోనే చేసుకుంటాను. సరే ఇంతకీ ఇంత నెయ్యి మీరు తింటారని అడుగుతారేమో. నేను నెయ్యి ఎక్కువగానే వాడుతూ ఉంటాను, చపాతీల్లోకి దోశల్లోకి బాగానే వాడతాను. మాకు వారం వారం బిర్యానీ కూడా చేస్తూ ఉంటాను కదా, బగారా రైస్, అందులో కూడా యూజ్ చేస్తూ ఉంటాను. మీరు ఏదైనా పక్కింటి వాళ్ళు అయితే నేనే నిజంగా ఇచ్చేదాన్ని, కానీ మీరు ఎక్కడ ఉంటారో నేను ఇక్కడ ఉన్నాను, ఎలా ఇవ్వగలుగుతాను? అందుకనే ఇవ్వటం కష్టం.